సత్యాన్ని ఇష్టమే కానీ సత్యం ప్రకారం ఎవరు నడుచుకుంటున్నాడు అనేది ఆది నుండి నాకున్న అభ్యంతరం. అలాంటి పరిస్థితుల్లో బైబిల్ ట్రైనింగ్ కూడా చేసి వచ్చి కూడా నేను దేవునికి లోబడలేదండి. నాకు సినిమా అవకాశాలు వచ్చినాయి, ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా నేను ఎక్కడికి వెళ్ళినా గౌరవించబడుతున్నాను. మనుషుడు గౌరవం మనకు అవసరమా? యేసయ్య మననే ఒకానొక రోజున ఆయన ఎదుట మనం నిలవబడినప్పుడు అలా నమ్మకమైన మంచి దాసుడా, కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు. నాకు ఎంతమంది లేరాయి గారు సంఘం ఊరికే నీవు కూర్చుంటే వస్తారా? నేను కూర్చుంటే ఒక చోట వస్తారా? వేల మంది జీవితాలను ప్రభావితం చేసిన అనుభవం నాది. పనికిమాలిన వెధవలను పట్టుకొని ప్రయోజకులు చేసే దేవుడు మన దేవుడు. ఊరు పేరు లేని వాళ్ళని గొర్రెలు గొడ్లు కాసుకునే వాళ్ళ దేవుడు ఏం చేశాడంట? సింహాసనం మీదకి తీసుకొచ్చాడు. హల్లెలూయా చెప్తామా? పెద్దగా యేసయ్య మహిమపరచబడుతున్నారు ఇక్కడ ప్రియులారా. నేను ఎంతగా ఉప్పొంగిపోతున్నానంటే చాలా చెప్పాలంటే చాలా కాలం తర్వాత ఇటువంటి దేవుడు కృపనిచ్చాడు. మీతో అనుబంధము, ఈ బిడ్డలతో వాకి సహవాసము అది దేవుడు ఇచ్చినటువంటి. ఇవాళ నేను కావాలంటే వచ్చేది, కాకపోతే నేను రావట్లేదు. ఎందుకంటే నేను దేశాలు తిరుగుతున్నాను, ప్రపంచం అంతా చుట్టూ వస్తున్నాను, వేల లక్షలు డబ్బులు ఖర్చు పెడుతున్నాను, కోట్లే ఖర్చు పెట్టాను. అది గొప్ప నాకు కాదండి. పనికి మాలిన వారిని ఎన్నుకొని నీకేమొచ్చు నాకేమొచ్చు అని లోకం అంటుంది. నాకేమొచ్చో రాదో నాతో రండి అమెరికాకి. హల్లెలూయా చెప్తామా? అసలు ఎర్ర బస్సు ఎక్కి హైదరాబాద్ వెళ్ళి అవసరమైన పాస్పోర్ట్ అప్లై చేసుకోవడానికి 10-12 ఏళ్ళు ఆలస్యం చేసిన వ్యక్తిని నేను. నిస్సహాయం.